హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకీరామ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మా దగ్గర మణికొండలో బుధవారం మార్కెట్ అవుతుంది అనమాట. ఆ మార్కెట్కి వెళ్ళి కొద్దిగా కూరగాయలు, అది ఫ్రూట్స్, ఇంకా డైట్కి సంబంధించిన సామాన్లన్నీ తీసుకురావాలన్నమాట. చాలా రోజుల నుండి వెళ్దాం అనుకున్నాను. పోయిన వారం అయితే వెళ్ళలేదు. మనకు ఆ మార్కెట్కి వెళ్తే అన్నీ ఒక్క దగ్గర దొరుకుతాయి కాబట్టి నేను ఎప్పుడు ఆ మార్కెట్కి వెళ్తాను, లేదంటే సండే మార్కెట్కి వెళ్తాను అనమాట. ఏదైనా లేకపోతే మా ఆయన అయితే బయట నుండి అయితే తీసుకొచ్చేస్తారు. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళిపోదాం రండి. మీకు కూడా చూపిస్తాను. ఆ మార్కెట్ చాలా వీడియోలో పెట్టాను, కానీ ఈరోజు అయితే మీకు ప్రత్యేకంగా మళ్ళీ చూపిస్తాను. సో ఇంటికాడ చిన్న పాప ఉంది, కానీ వీడియో తీయడానికి రమ్మంటే రావట్లేదండి. పిల్లలంటే వీళ్ళు చాలా మొండి పిల్లలు, వీళ్ళు అసలు వినరు, చెప్పిన మాట వినరు అనమాట. సో ఇంటికాడ పని కూడా ఏం చేయరు, బయటికి రమ్మన్నా రారు వీడియో తీయడానికి. నేను ఒకదాన్ని వీడియో తీసుకొని మార్కెట్ అయితే చెయ్యాలి. సో కిందికైతే వెళ్తూ ఉన్నాను అనమాట. కొద్దిగా దూరమే ఇక్కడ నుంచి, స్కూటీ మీద అయితే వెళ్దాం అనుకుంటున్నాను. సో వాకింగ్ చేయడానికి ప్లేస్ బోల్డ్ ఉంటుంది, కానీ మనమైతే వాకింగ్ చేయము. సో కిందకైతే వెళ్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు వచ్చి ఒక ఫ్లోర్ అయితే దిగాలి. నేను చాలా వరకు తెలుసు వీడియో చూసే వాళ్ళకి ఒక ఫ్లోర్ దిగాలి. మేము పెంట్ హౌస్ మీద ఉంటాం కదా, ఒక ఫ్లోర్ దిగి లిఫ్ట్ అయితే ఉందన్నమాట. 5th ఫ్లోర్కి వరకే లిఫ్ట్ ఉంది, ఇంకా పైకి ఉండదు కదా, ఎక్కడ ఉండదు కదా. లిఫ్ట్ అయితే వచ్చింది, కింద సెల్లర్లోకి వెళ్ళిపోతాం. లిఫ్ట్లోకి అయితే వచ్చేసాను, ఇప్పుడు కిందకి అయితే వెళ్ళిపోతాం. కిందకైతే వచ్చేసాము. మా స్కూటీ వచ్చేసి అక్కడ ఉంటుందన్నమాట. స్కూటీ పట్టుకొని వెళ్ళిపోదాం. కింద సెల్లర్ అనమాట. కార్ అటు సైడ్ పెడతాము, బళ్ళు ఇటు సైడ్ పెడతాం అనమాట. బండ్లు వచ్చేసి, స్కూటీ వచ్చేసి స్కూటీ దగ్గరికి అయితే వచ్చేసాను. సో మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్కూటీ పార్క్ చేసేసి మీకు అంతా చూపిస్తాను. సో స్కూటీ అయితే అక్కడ పార్క్ చేసేసాను. ఇంకా మార్కెట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అది వచ్చేసి గోల్డెన్ టెంపుల్. మీకు నా వాయిస్ వినబడుతుందో లేదో, స్పీకర్ పెట్టుకొని వస్తే మంచిగా ఉంటే. ఇక్కడ వచ్చేసి ఇదంతా మార్కెట్ కదా, చాలాసార్లు చూసే ఉంటారు మీరు మార్కెట్. సో మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. మార్కెట్ అంతా అటువైపు ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రూట్స్ ఉంటాయి. మీకు రిటర్న్ పెట్టి చూపిస్తాను. ఇంకా మిగతాదంతా నేను వాయిస్ ఓవరే ఇచ్చేస్తానండి. స్పీకర్లు తీసుకెళ్ళి ఉంటే చాలా బాగుండేది, కానీ స్పీకర్లు అయితే ఇంటికాడ మర్చిపోయి వెళ్ళిపోయాను. అందుకే డిస్టర్బెన్స్గా ఉందనేసి వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. అంతా చూసేసేయండి, చక్కగా మంచిగా అన్నీ దొరుకుతాయి అనమాట. మా చిన్నప్పుడు ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఇలానే తీసుకొచ్చారనమాట. అప్పుడు మేము వేరే దగ్గర ఉండేవాళ్ళం, సికింద్రాబాద్ మార్కెట్, ముండా మార్కెట్ అని. ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఆ మార్కెట్కి వెళ్ళి మా అమ్మ వాళ్ళు ఇలాగే వారానికి ఒకసారి అన్ని తీసుకు. ఈ మార్కెట్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయండి, వెజిటేబుల్ నుండి ఫ్రూట్స్ నుండి, ఇంకా ఆనియన్, ఇంకా స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ దొరుకుతాయి అనమాట. చీరలు, లంగాలు, ఇంకా జాకెట్ ముక్కలు అన్ని దొరుకుతాయి అనమాట. ప్రతి ఒక్కటి దొరుకుతాయి, ఏది దొరకదని లేదు. కొన్ని దగ్గరలో కొద్ది రేట్లు ఎక్కువ ఉంటాయి కదా, ఈ మార్కెట్లో కొద్ది రేట్లు అన్ని తక్కువ ఉంటాయి అనమాట. ఇంకా చాలా బాగుంటాయి ఐటమ్స్ కూడా. ఇక్కడ వచ్చేసి నేను మొన్న మా నగల వీడియో చేశాను కదా, అందులో 2-3 వస్తువులు తీసుకున్నానని చెప్పాను కదా, ఈ బండి మీద తీసుకున్నాను. ప్రతి ఒక్కటి బాగుంటాయి. నాకు ఇది ఒకటి నచ్చింది, కానీ ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను. దానిలో బ్లాక్ బీట్స్ లాగా మనం మెడకి వేసుకుంటే చాలా బాగుంటుంది. మా పాప బర్త్డేకి ఒకటి ఇప్పియాలి, తనకు వచ్చేసి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా చూసి అయితే వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అనేసి చూసి అయితే వెళ్ళిపోయాను. అంటున్నారు తను, ఏంటి ప్రతిసారి వచ్చి చూసి వెళ్ళిపోతున్నావు అనేసి. అంటే ఇంకెప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు కానీ, ఫంక్షన్లు ఉండేటప్పుడు కానీ, పండుగలు ఉండేటప్పుడు కానీ తీసుకుంటాను, కానీ ఇప్పుడు ఒట్టిగొట్టికి ఎందుకు వేస్ట్ చేయాలి డబ్బులు అనేసి ఇంకా వచ్చేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా పెళ్లి రోజు వస్తుంది కదా, ఏదైనా కావాలంటే అప్పుడు వచ్చి తీసుకుందాం అనేసి ఇంకా వచ్చేసాను అనమాట. తన దగ్గర నుండి వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకుందాము. ఇంకా ఎక్కడైనా ఒక దగ్గర తీసుకుంటే మాకు బాగుంటుంది. ఇంకా అందుకనే అలా మీకు వీడియో చూపించేసి తర్వాత నేను ఒక దగ్గర అన్ని వెజిటేబుల్స్ అన్నీ కొనేద్దాం అనేసి ఇంకా అంతా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. వంకాయలు చూసారా, వంకాయలు ఎంత పెద్దగా ఉన్నాయి. ఆ వంకాయలు కూర వండుకుంటే చాలా బాగుంటుంది, పచ్చడి చేసుకున్న చాలా బాగుంటుంది. ఎంతమంది పచ్చడి ఇష్టం అనేది కామెంట్ చేయండి. వంకాయ పచ్చడి నాకైతే చాలా ఇష్టం అనమాట, వంకాయ పచ్చడి. ఇంకా ఇక్కడ మొక్కజొన్న పొట్టలు ఉన్నాయి చూసారా, డైట్కి అయితే ఇవి చాలా మంచిదనమాట. ఇంకా కొనుక్కోండి ఎవరికైనా డైట్లో ఉంటే మాత్రము.
స్వీట్ కార్న్ అయితే చాలా మంచిది అనమాట. మనం వారంలో 2-3 సార్లు తింటే చాలా మంచిది. కర్రీలోకి కానీ లేదంటే ఆమ్లెట్లోకి కానీ వేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఉడికించేసి ఆమ్లెట్లో వేసుకోవాలి. ఇక్కడ కిరాణా సామాన్లు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి సైట్ల కింద ఉంటారు కదండి, లేబర్ వచ్చేసి వాళ్ళు వారానికి ఒకసారి లేదంటే ఇలా బుధవారం మార్కెట్ అవుతుంది కదా, అప్పుడు వచ్చి కొనుక్కుంటారు అనమాట. సండే మార్కెట్ అవుతుంది, ఇంకా మళ్ళీ సరిపోతే బుధవారం మార్కెట్లో వచ్చి కొనుక్కుంటారు. లేబర్ ఎక్కువ ఉంటారు కదా, ఇళ్ళల్లో మళ్ళీ పనులు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకి ఇదే మార్కెట్ సూట్ అవుతుంది. నాకు అడిగితే నేను కూడా ఇక్కడనే తీసుకుంటాను. చాలా వస్తువులు అయితే ఇక్కడే తీసుకొస్తాను. అప్పుడప్పుడు అయితే సూపర్ మార్కెట్కి వెళ్తాము. ఇక్కడ వస్తువులు చాలా బాగానే ఉంటాయి. అంత బ్యాడ్ ఏమి ఉండవు అనమాట, బాగుంటాయి. ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా కిరాణా సామాన్లు కూడా బాగుంటాయి. కానీ కొన్ని ఏంటంటే మనం చూసుకోకపోతే మాత్రం అది కొన్ని వాసన వస్తాయి కదా, ముక్కు వాసన అన్నట్టు అలా వస్తాయి అనమాట. మనం ఏదైనా అవసరం కొద్దిగా మార్కెట్ చేసుకోవాలి, మరి ఎక్కువ తీసుకెళ్ళకూడదు అనమాట. ఆ బిస్కెట్లు రస్కులు బండి అయితే ఆయన వచ్చి తీసుకో అమ్మ అంటున్నాడు. కానీ వద్దులేండి, మా ఇంట్లో ఎవరు తినరు, ఉన్న బిస్కెట్లే తినట్లేదు అనేసి ఇంకా అక్కడ నుండి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి గ్రేప్స్ కొందాం అనేసి ఇంకా చూశాను. అంటే నాకు ఇంట్లో ఫ్రూట్స్ వస్తున్నాయి అనేసి గుర్తులేదనమాట. గ్రేప్స్ తీసుకుందాం అనేసి ఎంత అని అడిగితే 120 చెప్పాడనమాట కిలో. గబుక్కునే ఒక 2 పళ్ళు తీసుకొని నోట్లో వేసుకున్నాను. ఇంకా తీసుకోవా అనేసి ఆయన ఇలా చూస్తున్నాడు అనమాట. నాకైతే టెన్షన్ వచ్చేసింది. అరే అనవసరంగా 2-3 నోట్లు వేసేసానే అనేసి ఇంక వదిలే మళ్ళీ వస్తాననేసి వచ్చేసాను అనమాట. అయితే నాకు భయం వేసింది అనమాట, తను ఏమంటారు అనేసి. తీసుకోకుండా నోట్లో పళ్ళు వేసుకుందనేసి ఇలా చూస్తున్నాడు. ఇంకా అక్కడ నుండి అయితే వచ్చేసాను. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ చూశారు కదా, చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఫ్రూట్స్ కొద్దిగా తక్కువ ధరలో కూడా ఉంటాయి. ఎప్పుడైనా మనకి ఏదైనా కావాలి అంటే నేను బుధవారం మార్కెట్ కానీ ఆదివారం మార్కెట్ కానీ వచ్చి తీసుకుంటాను అనమాట. ఇంకా మనకు కొనలేదు అప్పటికప్పుడే కావాలంటే మా ఆయన కానీ నేను కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేస్తాము. లేదు, నేను ఎక్కువ శాతము గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి పువ్వులు పళ్ళు అన్నీ తీసుకొస్తానమాట. సమయానికి అక్కడికి దొరకలేదు అని అంటే ఇక్కడైతే మనకి బుధవారంకి శనివారంకి శుక్రవారంకి పళ్ళు అవన్నీ తీసుకొస్తానమాట. పువ్వులు అయితే మాత్రం వారానికి తగ్గట్టు 2 వారాలకు తగ్గట్టు నేను అక్కడ నుండి తెప్పించుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. లేవు అంటేనే అప్పుడు మా ఆయన అయితే అప్పటికప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడైనా పొద్దున్న వెళ్ళి. మార్కెట్ వీడియో ఆల్రెడీ ఎప్పుడో పెట్టాను, ఇంతకు మునుపు అయితే పెట్టాను. అప్పుడైతే క్లారిటీ లేదండి, క్లారిటీగా తీయలేదు, క్లారిటీగా మీకు చెప్పలేదు. అందుకే మళ్ళీ తీయవలసి వచ్చిందనమాట. ఇప్పుడు ఒక వీడియో తీద్దాం అనేసి తీసాను అనమాట. నేనైతే ఈ ట్రైపాడ్ పట్టుకొని ఫోన్ పట్టుకొని వెళ్తుంటే ప్రతి ఒక్కరు నన్నే చూస్తున్నారు. నాకు సిగ్గులాగా వేస్తుంది అనమాట. కానీ వీడియో వాళ్ళు ఎవరు, మనకి ఇప్పుడే కదా, మనం ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు ఎవరో మనం ఎవరో అనేసి తెగించేసి వీడియో అయితే తీసేసాను. ప్రతి దగ్గర వాళ్ళు చూపిస్తుంటే ఇలా చూస్తున్నారనమాట. ఇంకా నాకు ఎలా అనిపించేసింది. ఇంకా అక్కడ ఒక్కొక్క దగ్గర అయితే ఆపేసాను, ఇంకొక దగ్గర అయితే తీసాను అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరో తీస్తే ఏమవుతుందో వాళ్ళు ఎప్పుడైనా వీడియో చూస్తే చూసుకుంటారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వీడియోలు కనిపించారని చెప్తారు కదా అనేసి ఇంకా అలా తీసేసాను. స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, చిన్న మూకుడ్లు కానీ చిన్న ప్లేట్స్ కానీ టీ కప్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ బాగుంటాయి. స్టీల్వి గట్టిగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. మనకి ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవాలి, అవసరం లేనిది వేస్ట్గా కొనుక్కోకూడదు అనేసి నేనైతే ఏం కొనుక్కోలేదన్నమాట. మీకు చూపిద్దామనేసి అలా చూపించేసాను. ఇంకా చూపించిన తర్వాత అయితే మొత్తం ఇంకా నేను మార్కెట్ చేయాలి, ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ మా పాప ట్యూషన్కి వెళ్ళాలి, నేను వెళ్తేనే తను వచ్చేస్తుంది అనేసి నేను తొందరగా ఇంకా మార్కెట్ అయితే చేసుకుందాం అనేసి ఇంకా వీడియో అయితే ఆపేసి ఇంకా మార్కెట్ చేద్దామని లోపు ఇక్కడైతే కవర్లతో కట్టారు చూసారా, అన్ని 1/2 కిలోలు అనమాట. అంటే ఇంకా జోకి అప్పటికప్పుడు ఇవ్వడానికి ఇలా కవర్లతో కొంతమంది కొనుక్కొని తీసుకెళ్ళిపోతారు అనమాట. పక్కకే ఇక్కడ నల్ల పూసలు, ఇంకా క్లిప్లు, బ్యాండ్లు, స్టిక్కర్స్ అన్నీ బాగున్నాయి, చెవిలి కమ్మలు, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ బాగున్నాయి. చూసి ఇంకే వచ్చేసాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అనేసి ఇంకైతే నేను మార్కెట్ అయితే చేసేసాను అనమాట. చేసిన తర్వాత ఇక్కడ పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు కొన్ని రోజులు అయింది పెట్టి అనమాట, ఇంతకు మునుపు లేదనుకుంటాను, నేను చూడలేదో మరి లేదో నాకు తెలియదు. కానీ ఎన్ని పువ్వుల చెట్లు మా ఇంటికి తెచ్చినా కానీ బతకట్లేదండి, ఏం చేయాలేమో. ఒక తులసి మాత్రం మేము ఇంటికి వచ్చిన నుండి అలానే ఉంది, కానీ మిగతా చెట్లన్నీ బతకట్లేదు, అసలు ఎండిపోతున్నాయి అనమాట. ఎప్పుడైనా ఊరు వెళ్తే నీళ్ళు పోసేవాళ్ళు లేక ఎండిపోతున్నాయి చెట్లు వచ్చేసి. అందుకే నేను ఇంకా పువ్వుల చెట్ల మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, తీసుకురావట్లేదు అనమాట. ఎప్పుడైనా మేము ఊరు వెళ్ళామంటే ఒక వారం 10 రోజులకి అటుకి నీళ్ళు పోసిన వాళ్ళు ఉంటారు అనమాట. వెనక బాల్కనీలో ఉంటాయి. ముందు చెట్లకి ఎవరికైనా పొయ్యమంటే బయట పెట్టేస్తే పోస్తారు, కానీ వెనక చెట్లకి ఎవరికి పొయ్యమని చెప్పము, ఎవరు వచ్చి పోయడానికి అవ్వదు కాబట్టి
చెట్లకి నీళ్ళు పోస్తే పోతాయి అనేసి ఇంకా ఆ ఇంట్రెస్ట్ వదిలేసాను అనమాట. ఇంకా ఎన్ని చెట్లు తెచ్చాము ఎండిపోవడం వల్ల ఇంకా చెట్లు అయితే తీసుకురావట్లేదు. ఇంకా మార్కెట్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా బీన్స్, క్యారెట్ ఈసారి మార్కెట్లో బేబీ పొటాటో చూసాను అనమాట. ఏదైనా డిఫరెంట్గా చేసి పెడదాం అనేసి అయితే కొనుక్కొని తీసుకొచ్చేసాను. ఇంకా అలా ముందుకు వస్తుంటే నాకు ఎంతో ఇష్టమైన ఎండి చేపలు, నెత్తళ్ళు, రొయ్యలు కనిపించాయి అనమాట. నాకు చాలా ఇష్టం, మనసు అట్టే లాగింది. కానీ బుధవారం కదా వద్దు కొనుక్కోకూడదు అనేసి వచ్చేసాను అనమాట. మొన్న ఊర్లో కొనుక్కున్నాను, ఆ ఊర్లో ఉన్నాయి, ఈసారి వచ్చినప్పుడు తెచ్చుకోవాలి. అలా అండి, ఇంటికి అయితే వచ్చేసాను. అక్కడ ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట, అందుకే వీడియో అక్కడ ఆపేసాను అనమాట. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, ఇంకా బీన్స్, ఇది టమాటా పచ్చడి చేశాను ఇంట్లో. నేను చేసింది అయిపోయింది అనమాట, మళ్ళీ కొన్నాను టమాటా పచ్చడి. ఇవి వచ్చేసి మసాలా సామాన్లు. ఇంకా బేబీ పొటాటో తీసుకున్నాను, ఎప్పుడు వండలేదు, ఈసారి ట్రై చేయాలి. కర్రీ ఎలాంటి కర్రీ చేయాలనేది కమెంట్ చేయండి. అప్పట్లో వండేస్తానేమో, నాకు ఆతృత ఎక్కువ అనమాట. ఎప్పుడు వండేద్దామా, ఏదైనా స్పెషల్ చేద్దామా అనేసి. క్యారెట్, బీరకాయలు కొంటానని మర్చిపోయాను. వంకాయలు, టమాటాలు, కీర, ఇంకా సొరకాయ అన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. పచ్చిమిర్చి అన్నీ ఫ్రిడ్జ్లోనే ఏమేమి లేవో అవి తీసుకొచ్చాను అనమాట. ఎక్కువ డబ్బులేమి ఈసారి ఖర్చు అవ్వలేదన్నమాట. సో ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు మళ్ళీ క్లిప్లు, బ్యాండ్లు, చైన్స్ అవి తీసుకువస్తాను. సో వీడియో ఎలా ఉందో ఏంటనేది కమెంట్ చేసి మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.